అతను నిరుపేద వ్యవసాయ కుటుంబ నేపథ్యం, చదువుకున్నది 9వ తరగతి వరకే. అయితేనేం రైల్వే శాఖపై పట్టు సాధించాడు. రైల్వే అధికారులపై పోరాటం చేశాడు. ప్రజాప్రతినిధులకు సాధ్యం కాని పనులకు సైతం కార్యరూపం దాల్చాడు. తన సొంత ఊరు గాంధీపురానికి రైల్వే స్టేషన్, ప్రజా రవాణాకు 3 రైళ్లను సాధించి పెట్టాడు. పట్టు వదలని విక్రమార్కుడిగా నిలిచిన ఖమ్మం జిల్లాకు చెందిన వేముల రామ్మూర్తి ఊరి కోసం చేసిన కృషిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. పుట్టిన ఊరి కోసం ఏదో చేయాలన్న తపనతో ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉన్న ఊరికి రైల్వే స్టేషన్ తీసుకొచ్చాడు. స్థానిక గిరిజన ప్రజలకు అభ్యున్నతికై, వాళ్ళ చదువులకై, పిల్లల చదువులకై ఎంతో కష్టించినటువంటి రామ్మూర్తి ఎలా కష్టించాడు, ఆయన చేసిన శ్రమ ఏంటి, ఉన్న ఊరికి రైల్వే స్టేషన్ రైళ్లు రావడానికి ఆయన చేసిన కష్టం ఏంటి, అప్పలసూరి పాత్ర నిజ జీవితంలో వేముల రామ్మూర్తిదని చెప్పవచ్చు. ప్రస్తుతం వేముల రామ్మూర్తి సొంత గ్రామంగా ఉన్న గాంధీపురంలో స్థానిక ప్రజలు ఏమంటున్నారు, ఆయన చేసిన కృషి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైల్వే శాఖలో ఏదైనా పని జరగాలంటే ఎన్నో సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అసలు రైల్వే అధికారుల్ని కలవాలంటే ఎన్నో ప్రయాసాలు తప్పవు. అలాంటిది ఆ శాఖ అధికారుల వెంటబడి అకుంఠిత దీక్షతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తన ఊరికి రైల్వే స్టేషన్ తీసుకువచ్చాడు వేముల రామ్మూర్తి. తన చేతుల మీదుగానే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీపురంలో రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. 3 రైళ్లు నడిచేలా కృషి చేయటంతో ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం, టెలిఫోన్, చెరువు కట్టల నిర్మాణం, అనేక సౌకర్యాల కల్పన కోసం విశేష కృషి చేశారు. గాంధీపురం రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గాదేపాడు గ్రామానికి చెందిన వేముల రామ్మూర్తి వ్యవసాయమే జీవనోపాధిగా గడుపుతుండేవాడు. సమాజానికి సేవ చేయాలన్న తపనతో అనునిత్యం ప్రజా శ్రేయస్సు కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. కరోనా తర్వాత ఈ రైళ్లలో కొన్నిటిని రద్దు చేయడం అనేది జరిగింది. దారుణం. ప్రజలకు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంది. కేవలం ఏదో 2-3 రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఇప్పుడు 7 రైళ్లు తిరిగే ఈ రూట్లో 3 రైళ్లు మాత్రమే తిరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని సవరించాలని, ఇది అన్ని రైళ్లు గతంలో ఉన్న రైళ్లన్నింటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తుంది. ఆ రోజుల్లో 1990 ఆ ప్రాంతంలో రోడ్లు సరిగా లేవు, ఏం లేదు. వర్షాకాలం వస్తే బురదమయం. పిల్లల చదువుకు కూడా కారేపల్లి పోవాలంటే నడిచిపోవటం, రైల్వే ట్రాక్ అమ్మటి నడిచిపోవటం, రావటం, సాయంత్రం చీకటి పడదాకా రాత్రిపూట నడిచి రావడం అనేది జరిగేది. ఈ పరిస్థితిని గమనించే ప్రజలకు, బడి పిల్లలకు ఇబ్బంది పోవాలనే నేను ప్రయత్నం చేసి ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ ఆల్ట్ పెట్టించడం అనేది జరిగింది. డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు రూట్ మధ్యలోనే గాంధీపురంలో రైల్వే స్టేషన్ ఏర్పాటులో శతవిధాల ప్రయత్నం చేశారు రామ్మూర్తి. ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు, ప్రజాభిప్రాయాలు తీసుకుంటూ రైల్వే అధికారులు, సింగరేణి అధికారుల దగ్గర సంవత్సరాల పాటు తిరిగాడు. పట్టు వదలని రామ్మూర్తిని చూసిన అధికారులు సర్వే చేయించి 1992 ఏప్రిల్ 16న రైల్వే శాఖ రైల్వే స్టేషన్ను నెలకొల్పి రామ్మూర్తి చేతుల మీదుగానే ప్రారంభించారు. ఇదే రామ్మూర్తి తొలి విజయంగా చెప్తారు. అప్పటి ఎంపీలు మధు, బాబురావు, కార్మిక శాఖ మంత్రి కేసీఆర్ వంటి వారు ఇచ్చిన సిఫార్సు లేఖలతో రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపారు. అప్పటి రైల్వే మంత్రిత్వ శాఖ చైర్మన్ వాసుదేవ్కు పూర్తి స్థాయిలో ప్రణాళికలతో ప్రతిపాదనలు ఇచ్చారు. అక్కడి వారికి రైలు అవసరమని వివరించారు. దీంతో 2 ట్రైన్లు అందుబాటులోకి రాగా, మరోవైపు కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ నడిచే ఎక్స్ప్రెస్ ఖాళీగా నడుస్తోందని గుర్తించి దాన్ని మనుగూరు వరకు నడిచేలా కొత్త ఆలోచనలు చేశాడు. రైల్వే శాఖ పొడిగింపు నిర్ణయం తీసుకున్నా అది అమల్లోకి రాకపోవడంతో రైల్వే అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. 2017లో ఖమ్మం రైల్వే అధికారులపై రామ్మూర్తి కోర్టులో కేసు వేయటంతో మళ్లీ సర్వే చేసి కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఖమ్మం జిల్లా గాంధీపురం రైల్వే స్టేషన్ రావడానికి వేముల రామ్మూర్తి చేసిన కృషి అంతా ఇంత కాదు. అనేక సంవత్సరాల పాటు రైల్వే అధికారులు కావచ్చు, రైల్వే బోర్డు చుట్టూ కావచ్చు, అలాగే సింగరేణి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. సంవత్సరాల కృషితో గాంధీపురంలో రైల్వే స్టేషన్ వచ్చింది. కానీ ట్రైన్లు ఎక్కువగా ఆగకపోవడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దాని మీద కూడా ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు రామ్మూర్తి. చాలా సంవత్సరాల క్రితం సింగరేణి కోల్ మైన్ ఇల్లందులో ఏర్పడిన దగ్గర నుంచి కూడా రైల్వే కోతలు వినపడాయి. కానీ ఈ సమీప గ్రామాల్లో ఉన్న గిరిజన ప్రాంత ప్రజలకు మాత్రం రవాణా ఉండేది కాదు. కొత్తగూడెం పోవాలన్నా, ఖమ్మం పోవాలన్నా చాలా ప్రయాసాలు పడాల్సి వచ్చేది. కానీ రామ్మూర్తి చేసిన కష్టంతో, ఆయన చేసిన కృషి వలన దాదాపు 4-5 ట్రైన్లు గాంధీపురంలో ఆగుతున్నాయి. దాదాపు 4-5 గ్రామాల ప్రజలు ఈ ట్రైన్లు వాడుకుంటూ విద్యార్థులు కళాశాలకు వెళ్లేందుకు కావచ్చు, పెద్దవాళ్ళు వివిధ గ్రామాలకు వెళ్లే వారికి రవాణా అనేది కల్పించడం జరుగుతుంది.
ట్రైన్స్ రావడంతో పాటుగా స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా రవాణా ఎక్కువ అవడంతో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ట్రైన్లు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రామ్మూర్తి కోట్ల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నటువంటి రామ్మూర్తిని శభాష్ అంటున్నారు. పెద్ది సినిమాలో ఏదైతే అప్పలసూరి పాత్ర ఉందో అప్పలసూరి నిజ జీవిత పాత్రే వేముల రామ్మూర్తిగా కొనియాడుతున్నారు. పెద్ది సినిమా రాకముందే అప్పలసూరి మా గ్రామంలో ఉన్నాడని చెప్తూ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తుంటారు. ఇక వేముల రామ్మూర్తి చేసిన కృషిపై స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. కృషి పట్టుదల వెరసి రామ్మూర్తి గిరిజన ప్రాంత ప్రజలకు సౌకర్యాల కల్పనలో ముందు నిలబడటంతో స్థానిక ప్రజలు ఆదర్శంగా చెప్పుకుంటారు. తాజాగా రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలో వెండితెరపై రైలు కోసం పెద్ది కష్టపడిన తీరును చూసిన స్థానిక ప్రజలు తమ ఊరి అప్పలసూరిలా తిరిగిన పెద్ది రామ్మూర్తి అంటూ కీర్తిస్తున్నారు. ఢిల్లీ దాకా వెళ్ళారు. అతను చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అక్కడ అధికారుల దగ్గర పోవడం జరిగింది. మా గిరిజన ప్రాంతంలో ఇక్కడ నుండి చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళడానికైనా ఇటు కొత్తగూడెం వెళ్ళడానికైనా పిల్లలకు కూడా చాలా సౌకర్యం కల్పించారు. వేముల రామ్మూర్తి అని అతను ఆయన చాలా ఏదో తక్కువ అంచనా వేశారు చాలామంది. కానీ అతని వలన చాలా మాకు ఆదివాసీ గిరిజనులకు చాలా మేలు జరిగింది. ఆయన రుణం తీర్చుకోలేము ఒక మాట చెప్పాలంటే. కావున మేము ఇంకా ఆయన చేసిన సేవలు మేము మర్చిపోలేము. ఇది రామ్మూర్తి గారు అని వేముల రామ్మూర్తి గారు చేసిన కృషి వల్ల ఇక్కడ ట్రైన్ ఆగుతుంది. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ట్రైన్ ఆగుతుంది. జనాలకు ఇబ్బంది లేకుండా ఏది కావాలన్నా ఆయన్నే అడుగుతారు, ఆయనే చేస్తాడు కృషి. ఆయన వల్ల ఇక్కడ ఇంతమంది ఎక్కగలుగుతున్నారు. ఎక్కడ చుట్టుపక్కల మొత్తం అన్ని తండాల నుంచి ఇళ్ళందు నుంచి బూడిదెంపాడు నుంచి కూడా ఇటే వస్తారండి. మంచిర్యాల అటు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ సింగరేణి కాకతీయ విజయవాడ ప్యాసింజరు ఆగుతుంటే జనాలు బాగున్నారండి, ఫుల్గా ఉన్నారు. ఇది ఇక్కడ ఆగే ట్రైన్లు మొత్తం రష్తోనే ఉంటారు. ఇంతకుముందు ఇంకా బాగుండేది. బస్సులు ఫ్రీ అయిన కాడ నుంచి కొంచెం తగ్గింది రష్. అంతేగాని అక్కడ కొత్తది స్టేషన్ కట్టారండి. ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళకుండా కూడా పాపం ఆయన చాలా మందితో రిక్వెస్ట్ చేసి ఒక సంతకాలు పెట్టించి ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. ఆ స్టేషన్ ఇక్కడే ఆగిపోయింది, ఆడికి వెళ్ళకుండా. ఇక్కడ ఉండటం వల్ల రోడ్డు ఎమ్మటి కన్వీనెంట్గా ఉంటుందని దిగే ఎక్కే జనాలకి ఇబ్బంది లేకుండా చక్కగా ఉందండి. ఎడైతే గాంధీనగర్లో ఇప్పుడు అంతా చేసింది మొత్తం పాపం ఆయన వేముల రామ్మూర్తి గారు. ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కాలి. తన వల్ల బ్యాంకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తను ఏదన్నా కట్టకి బ్రిడ్జి శాంక్షన్ కావడానికి కూడా తనే కారణం. అలుగుల నుంచి పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. తన వల్ల అది చాలామంది నాయకుల చుట్టూ తిరిగి తను శాంక్షన్ చేయించడం జరిగింది. తన వల్ల చాలామంది తిరగడానికి బాగా యూజ్ అవుతుంది. పెద్ద సినిమాలో అప్పలసూరి ఉన్నాడు కదా, సేమ్ అతని టైపే ఈ వేముల రామ్మూర్తి గారు. 3-4 గ్రామాల మధ్య గాంధీపురం రైల్వే స్టేషన్ ఉండటంతో విద్యార్థులు, సింగరేణి కార్మికులు, రైతులకు రవాణా వేగవంతమైంది. మొక్కవోని దీక్షతో రామ్మూర్తి ఇప్పటికీ గాంధీపురం రైల్వే స్టేషన్లో మరిన్ని సౌకర్యాల కోసం, మరిన్ని రైల్వే సర్వీసుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేకతతో నడుస్తూ సమాజ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. 1980 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రామ్మూర్తి ప్రజాసేవను తరతరాలుగా గుర్తుంచుకుంటారని గ్రామస్తులు కొనియాడుతున్నారు. మా ఊరికి స్టేషన్ వచ్చేటట్టు చేసిండు. అన్ని పనులు ఆయన మంచిగా చేస్తాడు. ఏ పని అయినా కానీ మంచిగా చేస్తాడు. రద్దయింది స్టేషన్ కావాలని పట్టుబట్టి చేసిండు. అప్పుడు అంత ప్లాట్ఫారం ఏమీ లేదు, ఉత్తగానే ఉండే, మనుషులు పడి చచ్చిపోయేది. ఇప్పుడు మంచిగా ఉంది, మంచిగా చేసిండు ఆయన. మా విలేజ్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకురావడం కానీ, ఏమైనా సౌకర్యాలు కల్పించడం కానీ, సో ప్రతిదీ కూడా చొరవ తీసుకొని పెద్దల దగ్గరికి వెళ్ళటం, ఏదైనా విషయం ఉన్నా కానీ దాన్ని ఈజీగా సాల్వ్ చేసేటట్టు మంచిగా కృషి చేశారు. ఒకనొక సమయంలో ఈ స్టేషన్ కూడా తీసేసి ఎక్కడో పెట్టాలని ట్రై చేశారు. కానీ ఆయన ఎంతో పెద్దలతో మాట్లాడి, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడి ఈ స్టేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు, ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దాన్ని తీసే ప్రసక్తి లేదన్నట్టు ఇది ఇక్కడే ఉండేటట్టు చేశాడు. అలాగే బ్యాంకు సంబంధించి కూడా దాన్ని కూడా తీసేయాలని ట్రై చేశారు. కానీ దాన్ని కూడా విలేజ్లోనే ఉండేటట్టు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి మా గ్రామ అభివృద్ధికి ఆయన ఆయురారోగ్యాలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అది ఖమ్మం. ఇక్కడ మేము గాంధీపురం స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటాం. రోజు వేముల రామ్మూర్తి గారు వచ్చి రోజుకి 3 సార్లు ఈ స్టేషన్కి వచ్చి చూసుకుని వెళ్తారు ఈ వర్క్స్ ఏం జరుగుతున్నాయో. ఈ ఊరి ప్రజలకు ఆయన చాలా మేలు చేశారు.
ఈ స్టేషన్ రావడానికి ఆయనే కారణం. అందుకని కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని చొరవ చూపి ఈ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. గ్రామంలో వేముల రామూర్తి అంటే తెలియని వాళ్ళు ఉండరు. అంతగా ప్రాముఖ్యం పొందారు ఆయన. గాంధీపురానికి రైల్వే స్టేషన్ తేవడం కావచ్చు, స్థానికంగా బ్యాంకు ఏర్పాట్లు కావచ్చు, అలాగే టెలిఫోన్ కల్పించడం కావచ్చు, ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం ఆయన ఆదర్శప్రాయుడిగా, ఆదర్శ వ్యక్తిగా, ఆయన జీవితం ఒక ప్రజల కోసమే పనిచేస్తున్న వ్యక్తిగా కొనియాడుతున్నారు. గిరిజన ప్రాంత ప్రజల అభ్యున్నతికై రామూర్తి చేసిన కృషిని శభాష్ అంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలపై అనిత్యం పోరాడుతూ సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాడు రామూర్తి. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి లేఖలను ఇప్పటికే కోర్టులకు ఎక్కి కూడా ఆయన పోరాడి సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా కూడా పోరాడుతూనే ఉన్నాడు. గాంధీపురం రైల్వే స్టేషన్లో మరో 2-3 రైళ్లు రావాలని ఇప్పటికే ఆయన అప్లికేషన్స్ పట్టుకొని రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. రైల్వే అధికారుల మెప్పు కోసం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కొంతుంటే మరికొంత ఆయన గ్రామ ప్రజలు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు ఎంతో సపోర్ట్ని ఇస్తున్నారు. ఆయన చేస్తున్న కృషిని స్థానికంగా ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన జీవితాంతం ప్రజా జీవితంలో ప్రజల సమస్యల కోసమే, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇంతటి ఆదర్శమైన వ్యక్తిగా ఉన్నటువంటి వేముల రామూర్తి పాత్రలాగానే, నిజ జీవితంలో పాత్రలాగానే సినిమా పాత్రగా ఉన్నటువంటి పెద్ద సినిమాలో జగద్బాబు పోషించినటువంటి అప్పలసూరి పాత్రగా కొనియాడుతూ యువతంతా కూడా ఆయన్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వేముల రామూర్తి చేస్తున్న కృషిని, పట్టుదలను, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి చాలామంది కూడా ఆదర్శంగా భావిస్తున్నారు. దీని పరిస్థితి కెమెరా గణేష్తో కిరణ్, గాంధీనగర్ నుంచి.